సరే, ఈ విషయంలోకి కాస్త లోతుగా వెళ్దాం. భారత రాజకీయ చరిత్రను మనం ఒకసారి గమనిస్తే అట్టడుగు వర్గాల నుండి వచ్చిన ఎందరో నాయకులు మనకనిపిస్తారు కదా. కాని చరిత్రలో అత్యంత అణిచివేతకు గురైన ఒక చిన్న గ్రామ సమాజం నుండి వచ్చి ఏకంగా బీహార్ రాష్ట్రం ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఒక అసాధారణ వ్యక్తి ప్రయాణం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆయనే కర్పూరి ఠాకూర్. ఇది కేవలం ఒక వ్యక్తిగత విజయం కాదు సుమా, సామాజిక అన్యాయాలపై జరిగిన ఒక గొప్ప పోరాటమని చెప్పాలి. ఈ విశ్లేషణలో సామాన్యుల స్వరాన్ని చట్టసభల్లో గట్టిగా వినిపించిన ఆ గొప్ప నాయకుడి జీవితాన్ని, ఆయన మనకు మిగిల్చిన వారసత్వాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే అంశాలు ఇవే. ముందుగా జననాయక్ మూలాలు, ఆ తర్వాత ఆయనలోని విద్యార్థి, దేశభక్తుడు, అట్టడుగు స్థాయి నుండి నాయకుడిగా ఎదగడం, తరగతి గదిని ప్రజాస్వామీకరించడం, దానికి తోడు అత్యంత కీలకమైన కర్పూరి ఫార్ములా, చివరగా ఆయన న్యాయ వారసత్వం. సరే, మొదలు పెడదామా? మొదటి విభాగం, జననాయక్ మూలాలు. పితాజియా అనే ఒక చిన్న గ్రామం నుండి అధికార పీఠం వరకు సాగిన ప్రయాణం. మనం తరచుగా జననాయకనే పదాన్ని వింటుంటాం కదా. జననాయకంటే అర్థం ప్రజల నాయకుడు అని. సామాన్య ప్రజలతో ఆయనకున్న విడదీయరాని బంధానికి, జీవితాంతం వారి సంక్షేమం కోసం ఆయన పడిన తపనకు గుర్తింపుగా సామాన్యులే స్వయంగా ఆయనకిచ్చిన బిరుదు ఇది. అంటే ఇదెవరో పెద్దలిచ్చిన పేరు కాదు, ప్రజల గుండెల్లోంచి వచ్చిన పిలుపు. ఆయన రాజకీయ ఎదుగుదల ఏదో అదృష్టం కొద్ది రాలేదండి. బీహార్లోని గ్రామీణ వాతావరణంలో చాలా బలమైన నైతిక విలువల పునాదులపై అది నిర్మించబడింది. ఆయన నేపథ్యం గురించి చెప్పాలంటే 1924 జనవరి 24న పితాజియాలోని ఒక సామాన్య నాయి అంటే క్షురక వృత్తి చేసుకునే కుటుంబంలో ఆయన జన్మించారు. వారి వృత్తికి సంబంధించిన కత్తెర, కత్తిలాంటి పనిముట్లు కేవలం వారి జీవనాధారం మాత్రమే కాదు, నాటి సామాజిక కట్టుబాట్లకు, ఆ సమాజం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులకు అవి ఒక ప్రతీకగా మిగిలిపోయాయి. చిన్నప్పటినుంచే సామాజిక వివక్షను కళ్లారా చూసినా ఆ పేదరికంగాని, ఆ అంతరాలుగాని ఆయనలోని పోరాట స్ఫూర్తిని ఏమాత్రం ఆపలేకపోయాయి. ఆ పనిముట్లు పట్టుకున్న తన కుటుంబం నుండే ఎవరి ముందు తలవంచని ఒక గొప్ప ఆత్మగౌరవాన్ని ఆయన బాల్యంలోనే వంటబట్టించుకున్నారు. రెండవ విభాగం, విద్యార్థి, దేశభక్తుడు, స్వాతంత్ర్యం కోసం త్యాగం. ఇది ఏదో సాధారణ సంఖ్య కాదండి. 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఆయన జైల్లో గడిపిన కఠినమైన నెలల సంఖ్య ఇది. ఒక్కసారి ఆలోచించండి, తన పేదరికాన్ని జయించడానికి ఆయన ముందున్న ఏకైక మార్గం చదువు. కాని దేశం కోసం ఆ చదువును సైతం పక్కన పెట్టి ఏకంగా 26 నెలలపాటు జైలు జీవితాన్ని స్వీకరించారు. ఇదంత గొప్ప త్యాగమో అర్థమవుతోంది కదా. ఇక ఈ విషయంలో నిజంగా ఆసక్తికరమైన పాయింటేమిటంటే, జైలు నుండి విడుదలయ్యాక ఆయన కొన్నాళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కాని అక్కడితో ఆయన పోరాటం ఆగిపోలేదు. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా నిలిచినందుకు ఆయన మళ్లీ ఒక 28 రోజులపాటు జైలుకు వెళ్లాల్సొచ్చింది. శ్రామిక వర్గం పట్ల, వారి హక్కుల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతకు ఇదొక పక్కా ఉదాహరణ. మూడవ విభాగం, అట్టడుగు స్థాయి నాయకత్వానికి ఎదగటం, రాజకీయ రంగప్రవేశం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన పోరాటం రాజకీయ రూపం దాల్చింది. నిజం చెప్పాలంటే ఆయన రాజకీయ ప్రవేశం చాలా ప్రత్యేకమైనది. అప్పటి నాయకుల్లా కాకుండా కర్పూరి ఠాకూర్ తన మచ్చలేని ఇమేజ్, అత్యంత సాధారణమైన జీవనశైలితో ప్రజలందరికీ చేరువయ్యారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే 1952లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 60లు, 70ల దశకాల్లో విద్యాశాఖ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా తన సేవలందించారు. ఇక 1977లో మొదటిసారి, మళ్లీ 1980లో రెండవసారి బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అధికార పీఠాన్ని ఆయన ఏనాడూ ఒక హోదాగా చూడలేదండి. తాను చిన్నతనంలో ఎదుర్కొన్న సామాజిక అడ్డంకులను బద్దలుకొట్టే ఒక పవర్ఫుల్ సాధనంగా మాత్రమే దాన్ని వాడారు. నాల్గవ విభాగం, తరగతి గదిని ప్రజాస్వామీకరించడం, సామాన్యులకు విద్య. ఆయన సాధించిన విజయాల్లో అత్యంత కీలకమైనది విద్యావ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన మార్పులు. విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోగానే అప్పటి విద్యావ్యవస్థ కేవలం డబ్బున్నవారికి మాత్రమే పరిమితమై పేదలకు అందకుండా ఉందని ఆయనకర్థమైంది. పాత విద్యా విధానానికి ఆయన తెచ్చిన సంస్కరణలకు మధ్య ఉన్న తేడా గమనిస్తే ఆ విప్లవమేంటో మనకు తెలుస్తోంది. పాత వ్యవస్థలో ఆంగ్లం తప్పనిసరి. దానివల్ల ఖరీదైన ట్యూషన్లు భరించలేని పల్లెటూరి పిల్లలు పైచదువులకు దూరమయ్యేవారు. ఆయన ఏకంగా ఆ నిబంధననే రద్దు చేశారు. మిషనరీ పాఠశాలలో సైతం స్థానిక భాష అయిన హిందీని తప్పనిసరి చేశారు. అలాగే
స్కూళ్లలో డొనేషన్ల సంస్కృతిని అరికట్టి ఫీజులను రెగ్యులేట్ చేశారు. అంటే విద్యను ఒక వ్యాపార వస్తువుగా కాకుండా ప్రతి పేదవాడి ప్రాథమిక హక్కుగా మార్చేశారన్నమాట. ఇక 5వ విభాగం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కర్పూరీ ఫార్ములా. ఆయన రాజకీయ జీవితంలో ఒక పెద్ద మైలురాయి ఈ కర్పూరీ ఫార్ములా. భారతీయ ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయానికి ఒక స్పష్టమైన రూపాన్నిచ్చిన మొదటి విధానం ఇదే అని చెప్పాలి. ఇందులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో అణగారిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం. ఓబీసీ, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు అండగా నిలుస్తూనే ఈ విధానం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఆయన చాలా ప్రాక్టికల్గా భద్రతా చర్యలు తీసుకున్నారు. బీహార్లో ఆయన నాటిన ఈ విధానమే భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మండల్ కమిషన్ ఏర్పాటుకు ఒక బలమైన పునాదిగా నిలిచింది. న్యాయం పట్ల ఆయన విజన్ కేవలం కులాలకే పరిమితం కాలేదండి. అదొక సమగ్రమైన ఆలోచన. ఉదాహరణకు ఉర్దూను 2వ అధికార భాషగా గుర్తించి ముస్లింల భాషా హక్కులను కాపాడారు. అలాగే తక్కువ సారవంతమైన వ్యవసాయ భూములపై పన్నులను పూర్తిగా రద్దు చేసి సన్నకారు రైతులకు, భూమిలేని కూలీలకు ఆర్థికంగా చాలా పెద్ద ఊరటనందించారు. ఈ నిర్ణయాలు ఆయన సమగ్రమైన, ఏ ఒక్కరిని వదిలిపెట్టని పాలనా విధానానికి ఒక అద్భుతమైన నిదర్శనం. 6వ విభాగం కిరీటం బరువు, సవాళ్లు మరియు సత్యాలు. అయితే ఈ ప్రయాణం ఏమంత పూలపాంపు కాదు సుమా. ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల తమ ఆధిపత్యం ఎక్కడ పోతోందో అని భయపడిన వర్గాల నుండి ఆయనకు ఊహించని స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. కుల రాజకీయాల కుట్రలను ఆయన అడుగడుగునా ఎదుర్కోవాల్సొచ్చింది. 1988లో ఆయన అన్న ఈ మాటలు వింటే ఆ చారిత్రక భారు మనకు అర్థమవుతుంది. నేను యాదవుడిగా పుట్టి ఉంటే ఇంత దోపిడీకి గురయ్యేవాడినే కాదు అని ఆయన అన్నారు. అంటే రాజకీయ అధికారమున్న ఒక పెద్ద సామాజిక వర్గంలో పుట్టి ఉంటే తన ప్రయాణం వేరుగా ఉండేదని, కాని సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్న తన నాయ్ సమాజం నుండి వచ్చి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ప్రశ్నించడం వల్లే తాను ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నానని ఆయన ఈ మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఎంత ధైర్యశీలులో, ఆయన ఎదుర్కొన్న వాస్తవాలు ఎంత కఠినమైనవో ఈ ఒక్క మాట చెబుతోంది కదా. ఇక చివరి విభాగం న్యాయ వారసత్వం, అణగారిన వర్గాలకు ఆశాకిరణం. ఈరోజు కర్పూరీ ఠాకూర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ మరియు రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి 21వ శతాబ్దపు ఎందరో నాయకులకు ఆయనొక దిక్సూచిలా నిలిచారు. ఈ వారసత్వం మనకు అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే స్వచ్ఛమైన రాజకీయాలు చేయడం నిజంగానే సాధ్యమని, తనకంటూ ఏమీ దాచుకోకుండా కేవలం ప్రజల కోసమే బతకడం సాధ్యమని. దశాబ్దాల ముందుచూపుతో ఆయన చేసిన సంస్కరణలు, ముఖ్యంగా పేదలకు విద్యను చేరువ చేయడం వంటివి సామాజిక న్యాయానికి అసలైన అర్థాన్నిచ్చాయి. రాజకీయాలు అంటే అంతిమంగా అత్యంత అణగారిన వర్గాలను పైకి తీసుకురావడమే అని ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు. ఇక ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నేది. బీహార్లోని ఒక మారుమూల గ్రామం నుండి వచ్చిన ఒక సామాన్యుడు తన రాష్ట్రంలో తెచ్చిన సంస్కరణలతో యావద్దేశ సామాజిక ముఖచిత్రాన్ని ఎలా మార్చగలిగాడు? కర్పూరీ ఫార్ములా కేవలం ఒక విధానం కాదండీ, దేశవ్యాప్తంగా అణగారిన వర్గాల ప్రాతినిధ్యం కోసం వచ్చిన ఒక గొప్ప జాతీయ ఉద్యమానికి నాంది. పుట్టుక మన భవిష్యత్తును నిర్ణయించదని, గుండెల్లో దలమైన సంకల్పముంటే ఎంతటి వ్యవస్థనైనా మార్చవచ్చని ఆయన జీవితం మనకు స్పష్టం చేస్తోంది. మరి ఈ అసాధారణ ప్రయాణం గురించి మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి.